నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరంలో ఎఫ్టీపీసీ లోగో పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్. ఏపీలో వినోద రంగానికి బూస్ట్. డిఎస్సీ అక్రమాలపై లోకేష్ తక్షణం రాజీనామా చేయాలి డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా. సూరవరపు కుటుంబానికి ప్రముఖుల పరామర్శ. చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన నాయకులు. మానవ హక్కుల పరిరక్షణ, మహిళా సమస్యలు పరిష్కారమే ధ్యేయం. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్పర్సన్ వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా వినోద రంగానికి మరింత ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాజమహేంద్రవరంలో పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎఫ్టీపీసీ పోస్టర్ మరియు అధికారిక లోగోను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో క్రియేటివ్ ఎకానమీ అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమ అంటే ఎక్కడో బాంబే, లేకపోతే తమిళనాడు, లేకపోతే కర్ణాటక, వెస్ట్ బెంగాలీ సినిమా ఇట్లా అనేవాళ్ళు. ఈరోజు మన తెలుగు వాళ్ళ సినిమాకి ఒక ఖ్యాతి వచ్చింది. తెలుగు సినిమా అనేది ఈరోజు భారతదేశంలో ఈరోజు ఒక ఖ్యాతి రప్పించిన ఘనత రాజమౌళి సార్, బోయపాటి శ్రీనివాస్ గారు, ఇట్లా చాలా మంది, కొరటాల శివ. आज यहाँ पे आए और थैंक यू सो मच के दुर्गेश सर एंड जंगा चतला गारू. ये एक बहुत बड़ा विज़न है, वन इंडिया वन सिनेमा, क्योंकि अभी जो टाइम चल रहा है, अलग अलग स्टेट, अलग अलग सिनेमा, अलग अलग लैंग्वेज चल रहा है और ये एक स्टेप है इंडिया के लिए. ఇవాళ సినిమా అనేది వచ్చేటప్పటికి లాంగ్వేజ్ బ్యారియర్ కాకుండా ఉంటుంది. ఇదివరకు తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా అని ఆ లాంగ్వేజ్ ఒక బ్యారియర్గా ఉండేది. ఇవాళ పాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత ఏ లాంగ్వేజ్లో సినిమా తయారైనప్పటికీ కూడా అది అన్ని భాషల్లోకి కూడా వెళుతుంది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఒకే సినిమా, ఒక భాషలో తీసిన సినిమా అన్ని భాషల్లోనూ కూడా ఓటీటీలో. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ 12 ఏళ్ల పాలనలో 152 సార్లు పేపర్ లీక్లు అయ్యాయని, అయితే ఏ ఒక్క దానిలో ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు. పేపర్ లీక్ అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ఆయన వ్యాఖ్యానించారు. తమకిష్టమైన వాళ్లకు సీట్లు, ఉద్యోగాలు సాధించుకోవడానికి చేసిన అతిపెద్ద స్కామ్ గా ఆయన అభివర్ణించారు. స్థానిక ధర్మచంద్ర కమ్యూనిటీ హాల్ పైన సోమవారం గిడుగు రుద్రరాజుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెరిట్కు అగ్రతాంబూలం ఇచ్చేది, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడమే కాకుండా చాలా పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు జరిగేవి. అలాంటిది ఒక పద్ధతి ప్రకారం గత 12 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను ఎంత హీనస్థితికి దిగజార్చినారంటే, చివరికి ఈరోజు విద్యార్థులు, యువకులు కోట్ల మంది బజార్న పడి ఉద్యమాలు చేసే పరిస్థితికి వచ్చింది. లీకు 1-2 సార్లు కాదు, ఈ 12 సంవత్సరాల్లో 52 సందర్భాల్లో నీట్ కానీ 152 సందర్భాల్లో ఉద్యోగాల సెలక్షన్ పరీక్షలు కానీ, లేక కాలేజీల్లో సీట్ల కోసం కానీ జరిగిన పరీక్షల్లో లీకులు జరిగినాయి.
ఇదేదో ఒక రోజు ఒక వ్యక్తితో చేసింది కాదు. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది ఒక పెద్ద స్కామ్. ఇట్స్ ఎ బిగ్ స్కాండల్. దీంతో డబ్బులు చేసుకున్నారు. వారికి కావలసినటువంటి వారిని ఉద్యోగాల్లోనో లేకపోతే సీట్లు ఇప్పించడంలోనో దీన్ని వాడుకున్నారు. ఇది తీవ్ర స్థాయికి వచ్చినప్పుడు ఈ నెలన్నరగా జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని సమస్యలపై ప్రశ్నించే నాయకులపై అక్రమ కేసులు బనాయించి బెదిరించాలని ప్రయత్నిస్తోందని, తాటాకు చప్పళ్లకు భయపడేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో ప్రకాష్ నగర్లోని రాజా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన నాయకులపై ఎన్నో అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపిస్తుందన్నారు. సీదిరి అప్పలరాజు, కారుమూరి సునీల్, అంబటి రాంబాబు, జోగి రమేష్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పిన్నెల్ల రామకృష్ణారెడ్డి వంటి నాయకులను అక్రమంగా అరెస్టులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలన్నారు. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి గుర్తింపు, ప్రజల హృదయాల్లో ఆయనకంటూ ఉన్నటువంటి ఒక స్థానాన్ని తొలగించాలి, చెరిపివేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఆవేళ కూడా ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు ఇవ్వకుండా అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను ఇబ్బందులు పెట్టారు. తిరిగి మళ్ళీ 2019లో తండ్రి పేదవాడి కోసం 4 అడుగులు వేస్తే నేను 10 అడుగులు ముందుకేస్తాను అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవేళ ఎన్నికల్లో పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా పిల్లలకి ఎంతైతే ఫీజులు చెల్లించాల్సి వస్తుందో ఆ మొత్తాన్ని మేమే భరిస్తాము. దానితో పాటుగా వసతి దీవెన కూడా ఆవేళ ఒక్కొక్క విద్యార్థికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మాట తప్పని మడం తప్పినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆవేళ మా ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక మేనమామగా బాధ్యత వహించి ఆవేళ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని చాలా గొప్పగా అమలుపరిచినటువంటి కార్యక్రమం చేశారు. మరి తిరిగి గాడిలో పెట్టి మరి ఆవేళ విద్యాశాఖని పాఠశాల విద్య దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే కాలేజియేట్ ఎడ్యుకేషన్ కావచ్చు, అన్ని శాఖల్ని కూడా విద్యాపరంగా ఏవేవైతే శాఖలు ఉన్నాయో వాటన్నిటిని పటిష్టపరుస్తూ వాటన్నిటినీ కూడా స్ట్రెంథన్ చేసి ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి విద్యా వ్యవస్థ ఉండాలి అని మనం చూస్తే ఒక నాడు నేడు పథకానికే దాదాపు 14,000-15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూళ్ళ తాలూకా రూపురేఖలు మార్చి ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా అందరూ బాగా చదువుకోవాలి, కార్పొరేట్ స్కూల్ అని తలదన్నేటట్టుగా ఈవేళ ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి అని చెప్పి ఒక మనసున్నటువంటి ముఖ్యమంత్రిగా ఆవేళ పనిచేశారు. మరి ఈవేళ ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ పూర్తిగా వైఫల్యం చెందారు. కేవలం ప్రముఖ బిల్డర్, కాపు సంఘం సీనియర్ నాయకుడు, ఆధ్యాత్మిక వేత్త సూరవరపు రామారావు మరణం తీరని లోటని పలువురు రాజకీయ, వర్తక, వ్యాపార ప్రముఖులు, క్రెడాయి ప్రతినిధులు అన్నారు. సోమవారం స్థానిక జేఎన్ రోడ్డు సమీపంలోని రాజలక్ష్మి ఎన్క్లేవ్లో ఆయన సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి, సిడబ్ల్యూసీ సభ్యుడు గెడుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీగా కోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, క్రెడాయి రాష్ట్ర చైర్మన్ పుడ్డిగ శ్రీనివాస్, ఇన్నీసుపేట బ్యాంకు చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, రాజకీయ వ్యాపార ప్రముఖులు ఎర్ర వేణుగోపాల నాయుడు, ఎస్ఎన్ రాజా, పంతం కొండలరావు, నీరుకొండ వీరన్న చౌదరి, బైరాజు ప్రసాదరాజు, అయ్యల గోపి, మందన కేశవరాజు, రంకిరెడ్డి సుబ్బరాజు, అద్దేపల్లి శ్రీధర్, బోడా వెంకట్ తదితరులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుమారులు సూరవరపు పాపారావు, సూరవరపు సుబ్బారావు, సూరవరపు శ్రీనివాస్ కుమార్ను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. వంగవీటి ఆశా కిరణ్ మాట్లాడుతూ సూరవరపు రామారావు కుటుంబంతో తన తండ్రి వంగవీటి మోహన రంగాకు ఎంతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు.
స్వర్గీయ సురవరపు రామారావు గారికి, వంగవీటి మోహన్ రంగా గారికి చాలా మంచి అనుబంధం ఉంది. అప్పట్లో ఆయన రాజమండ్రికి వచ్చి మీటింగ్లు కానీ ఉండటం కానీ ఇంట్లోనే ఉండేవారు. అలాగే జక్కంపూడి రామ్మోహన్ గారు, వీళ్ళ ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉండేవి. వీళ్ళందరూ కలిపి డాడీకి చాలా సపోర్ట్ సిస్టమ్ ఇచ్చారు. ఆయన చనిపోవడం చాలా బాధగా ఉంది. ఆయన పెద్ద కర్మకు వచ్చాను, వాళ్ళ ఫ్యామిలీని కలిశాను, చాలా సంతోషంగా ఉంది. అప్పట్లో నాన్నగారు ఇటు మీటింగ్స్కి వచ్చేటప్పుడు జక్కంపూడి రామ్మోహన్ గారును రామారావు గారు కలిపి మీటింగ్స్ అరేంజ్ చేసేవారండి. అలాగే వచ్చినప్పుడు ఇంట్లో ఉండటం కానీ ఏదన్నా అలాంటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసేవారు. అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు స్పెసిఫిక్గా కొంచెం ఆ మీటింగ్స్ ఆర్గనైజ్ చేయటం, రామారావు గారు బ్యానర్స్ ఆర్గనైజ్ చేయటం అలాగా చేసేవారు. రంగా గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఉండేది. నాకు ఇప్పుడే నేను కలవటం ఫ్యామిలీని. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి త్వరగా కోలుకొని మళ్లీ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించేందుకు కొత్త ఉత్సాహంతో ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కోరారు. షర్మిలారెడ్డి ఉదర శస్త్రచికిత్స చేయించుకుని ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక గోదావరి గట్టున ఉన్న క్షేత్రపాలక వేణుగోపాల స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆమె త్వరగా కోలుకొని మళ్లీ దైనందిన జీవితంలోకి రావాలని ఆ వేణుగోపాల స్వామిని వేడుకున్నారు. షర్మిలారెడ్డి గారి ఆరోగ్యం గురించి నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళి గారు, పార్లమెంట్ కోఆర్డినేటర్ విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆవిడ ఆరోగ్యం ఉద్దిపడాలని చెప్పేసి ఆ వేణుగోపాల స్వామిని మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఆ దేవుడు ఆవిడకి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గోపాల స్వామి గుడిలో శ్రీ షర్మిలారెడ్డి గారి ఆరోగ్యం బాగోపోవటం వల్ల ఈరోజు బాలేపల్లి మురళీధర్ గారు, టేకే విశ్వరెడ్డి గారు, అలా పుల్లారావు గారు, సూరిబాబు గారు, సుబ్రహ్మణ్యం గారు అందరూ కలిసి కూడా ఆవిడ ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ పార్టీ పగ్గాలు చేపట్టి త్వరలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఆవిడ ముఖ్యమంత్రిగా అవ్వాలని కోరుకుంటున్నాను. షర్మిలమ్మకి ఆరోగ్యం బాగోవాలని పార్టీ అధ్యక్షులు మురళి గారు, టీకేసీ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రపాలక వేణుగోపాల స్వామి ఆలయం ఇక్కడ కష్టాలు ఉన్న వాళ్ళకి ఏ కోలతో కోరుకుంటే దేవుళ్ళు అందించే దేవుడు వేణుగోపాల స్వామి. ఆయన ఆరోగ్యం బాగుండాలని పార్టీ అంతా కోరుకుంటూ ఆవిడ వచ్చి మళ్ళీ పార్టీ బాధ్యతలు తీసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నాం. తీసుకున్నది అమ్మాయి. అలాగే రేపు పొద్దున్న 2 ఏళ్ళు పోయాక ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆడికి ఆరోగ్యం, అన్ని మతాలు దేవుళ్ళు కూడా ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మా ఆత్మీయ ప్రియతమ నాయకురాలైనటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వారు మీ అందరికీ తెలిసిన విషయమే. వారు రీసెంట్గా కొంత అస్వస్థత గురై హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వారు ఐసీయూలో ఉండటం, కొద్ది రోజుల్లో వారు కోలుకొని మరలా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా మా ఆత్మీయురాలైనటువంటి ప్రియతమ నాయకురాలైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు పూర్తిగా ఆరోగ్యంగా కోలుకొని మరలా పార్టీకి సంబంధించినటువంటి ఈరోజు మన రాజమండ్రి నగర క్షేత్రపాలకుడైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క గుడిలో నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు అనారోగ్యం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉదర సంబంధమైనటువంటి వ్యాధికి సంబంధించి
ఆపరేషన్ చేయించుకొని ఐసీయూలో ఉండి మరి నిన్ననే ఆవిడ రిలీజ్ అయిన సందర్భంగా ఆవిడికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొవాలని మరి మన క్షేత్రపాలకుడైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క గుడిలో ఈవేళ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి వేణుగోపాల స్వామి క్షేత్రపాలకుడు అంటే ఈ రాజమండ్రిలో అందరికీ కూడా మరి చాలా మానవ హక్కుల పరిరక్షణ, మహిళా సమస్యలు పరిష్కారమే ధ్యేయమని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ చైర్పర్సన్, తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి డాక్టర్ కండవల్లి లక్ష్మి అన్నారు. సోమవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ చైర్పర్సన్ గా జాతీయ అధ్యక్షులు తనకు కొన్ని బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు కొన్ని సోషల్ వర్క్లు చేస్తున్నట్లు వివరించారు. మహిళలకు అన్యాయం జరిగితే వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చాలా పెద్ద సంస్థని అన్నారు. గ్రూప్ అమ్మా సైలెంట్ ఉండాలి ఫోన్లో, ఓకేనా సార్? మన ప్రెస్ క్లబ్లో ఎలక్షన్లో గెలిచినటువంటి మా మీడియా సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన అభినందనలు, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా నా బ్లెస్సింగ్స్ కూడా. ఈరోజు మేము అందరం ఈ స్థాయిలో ఉన్నామంటే మరీ ముఖ్యంగా మా మీడియా మిత్రులనే తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు. అలాగే ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా నాకు కొన్ని బాధ్యతలు మా నేషనల్ చైర్మన్ గారు అప్పచెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకే కొన్ని సోషల్ వర్క్ చేయడం కానీ, ఎక్కడైనా మహిళల పక్షంగా ఏదైనా విషయాలు జరిగినప్పుడు నా వంతు కృషి నేను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే చాలా పెద్ద సంస్థ అండి. ఈ సంస్థలో ఉండి కొంతమంది సొంతంగా వారి స్వలోభాలకు ప్రత్యేకంగా ప్రైవేట్ సంస్థలో పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారమైన సెలబ్రేషన్లు చేసుకోవడం కానీ, కొన్ని దిక్కున అనుకోని సంఘటనలు చేయడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే పాత కొన్ని సంస్థలు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ నీట్ పరీక్షల లీకుకు మరణించిన విద్యార్థి కుటుంబ సభ్యులకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం స్థానిక గోదారిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఎన్టీఏను రద్దు చేసి పరీక్ష నిర్వహణను రాష్ట్రాలకు అప్పచెప్పాలని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్టీ జాతీయ సమితి ఆధ్వర్యంలో సుమారు గంట పాటు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాటిపాక మధు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో మాఫియాలను అరికట్టాలని మరియు ప్రక్షాళన చేయాలని కోరారు. పేపర్ లీకేజీలు ఉద్యమం చేసిన అమరులైన విద్యార్థులకు ₹1 నష్టపరిహారం, ₹1 నష్టపరిహారం తక్షణమే, ₹1 నష్టపరిహారం తక్షణమే, ఎన్టీఏ ఎంపీలను తక్షణమే, ఎన్టీఏ ఎంపీలను తక్షణమే, ఎన్టీఏ ఎంపీలను తక్షణమే, ఎన్టీఏ ఎంపీలను తక్షణమే, ఎంపీలను తక్షణమే, ఎన్టీఏ ఎంపీలను తక్షణమే, పేపర్ లీకేజీ ఉద్యమంలో పేపర్ లీకేజీ ఉద్యమం చేసిన అమరులైన విద్యార్థులకు ₹1 నష్టపరిహారం, ₹1 నష్టపరిహారం తక్షణమే,
పరీక్షా పేపర్లో లీక్ అయిన ఎవరైతే 21 మంది విద్యార్థులు అసువులు బాసారు వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ₹1 కోటి ఇవ్వాలని, ఎన్టీఏ ఎన్జీపీని తక్షణమే రద్దు చేయాలని, విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని రద్దు చేయాలని కోరుతూ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ముఖ్యంగా నీట్ పరీక్షలో లీక్ అయిన కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ మరి జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, యువజనులు పెద్ద ఎత్తున ఆందోళన ఫలితంగా నరేంద్ర మోడీ తల ఒగ్గి ఈరోజు కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. ఇది దేశంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి విజయం అని మనం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నేడు ఈ పరీక్షా విధానాన్ని మొత్తం రద్దు చేయాలి, నీటిని కేంద్రం రద్దు చేసి. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందులో భాగంగానే అమరావతి ఛాంపియన్షిప్ 2026 కార్యక్రమాన్ని చేపట్టామని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగంపేట మండలం రాజపూడి హైస్కూల్లో జగంపేట నియోజకవర్గం అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా పోటీలను జగంపేట నియోజకవర్గ స్పోర్ట్స్ కన్వీనర్ జి నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆటల పోటీలను జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఆగస్టు 26 వరకు 12 విభాగాల్లో ఈ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 17 సంవత్సరాల లోపు మరియు 23 సంవత్సరాల లోపు అనే 2 వయో విభాగాల్లో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగుతాయని చెప్పారు. నమస్కారాలండి. అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలండి. ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకి నమస్కారాలు. అలాగే పీడీస్ అందరికి కూడా నమస్కారాలండి. అలాగే విద్యార్థులు కూడా శుభాశిష్యులు. ఇక్కడ 2 కేటగిరీలు పెట్టారు సార్. అండర్ 17, అండర్ 23 సార్. ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు సార్. ఇది 2009 నుంచి 2017 మధ్యలో ఉన్న వాళ్ళు అండర్ 17 సార్. 2003 నుంచి 2009 వరకు ఉన్న వాళ్ళు మధ్యలో వాళ్ళు అండర్ 23 సార్. వీళ్ళు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని వెలికి తీయడం కోసం మనకు అమరావతి ఛాంపియన్షిప్ అనే గేమ్స్ ప్రారంభించారు సార్. ఇది మన జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఒక బెస్ట్ టీంని సెలెక్ట్ చేసి మనం జిల్లా స్థాయికి పంపించాలండి. జిల్లా స్థాయిలో నుంచి కూడా ఒక బెస్ట్ టీం సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయికి పంపిస్తారు సార్. అక్కడ ప్రైజ్ అనేది ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు. విద్యార్థులు ఈరోజు మీరందరూ కూడా క్రీడాకారిణులు. మీ అందరికీ కూడా నా శుభాశిస్సులు. ముఖ్యంగా క్రీడల మీద ఒక రకంగా మనం చెప్పుకోవాలనుకుంటే అవగాహనే లోపించింది. ఈ ప్రైవేటు వ్యవస్థ విద్యా వ్యవస్థలో వచ్చిన తర్వాత క్రీడలనే మృగ్యమైపోయినాయి. కూడా ప్లే గ్రౌండ్ ఉండవు. ఆ ప్లే గ్రౌండ్కి ఒక స్కూల్కు పీటీ ఖచ్చితంగా పీఈటీ ఉండవు. ఆ పీఈటీ గారు దానికి నిధులు కేటాయించడం, దాంతో వనరులు సమకూర్చడం, పిల్లలకి ఒక పీరియడే సపరేట్గా ఉండేది, డ్రిల్ పీరియడ్. ఆ రకంగా ఉండేటటువంటి విధానం నుంచి ఈ ప్రైవేటు వ్యవస్థ, విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు కూడా మనం ఎక్కడ ప్లే గ్రౌండ్స్ లేకుండానే నిర్వహించుకునేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామిన్స్ చదువు 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 ఈ చదువు చదివిన తర్వాత వేస్టేజ్ సంస్థ అందిస్తున్న ఆర్గానిక్ నేచురల్ ఉత్పత్తులను వినియోగించేందుకు ఎలాంటి ప్రత్యేక అర్హతలు అవసరం లేకుండా ప్రభుత్వం పొందిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యంతో పాటు ఆదాయం పొందే అవకాశాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేస్టేజ్ సంస్థ జనరల్ వెల్నెస్, హెల్త్, బ్యూటీ, కాస్మెటిక్స్ వంటి 4 విభాగాలకు చెందిన నాణ్యమైన ఉత్పత్తులను సహజ సిద్ధమైన పదార్థాలతో హానికర రసాయనాలు లేకుండా తయారు చేస్తుంది.
ఈ ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటు ధరలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో పనిచేస్తున్న వేస్టేజ్ సంస్థ ఉత్పత్తులను వినియోగించడమే కాకుండా ఇతరులకు పరిచయం చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగ యువత, మహిళలు, గృహిణీలు, ఉద్యోగులు తమ ఖాళీ సమయంలో ఈ వ్యాపారం ద్వారా ఆదాయం సంపాదించవచ్చని వివరించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో శివాజీ, మణి, బర్రె, మరియమ్మ, పిల్ల చంటిబాబు, కూలీ శాంతి, చెక్క సుజాత తదితరులు పాల్గొని వెస్టీజ్ ఉత్పత్తుల ప్రయోజనాలు, ఆరోగ్య పరిరక్షణతో పాటు ఆదాయం పొందే అవకాశాలపై వివరించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవన శైలితో పాటు ఆర్థిక స్వావలంబన సాధించాలని నిర్వాహకులకు పిలుపునిచ్చారు. వారిని సంప్రదించవలసిన నంబర్ 8121691157. గుడ్ మార్నింగ్ వెస్టర్, నా పేరు బెర్రె మరియ అండి. మేము ఈ ప్రోడక్ట్ వాడటం మొదలుపెట్టింది ఏంటంటే, ఫస్ట్ మా ఆయన గారికి పళ్ళు సెల్ఫ్ వస్తుంది కానీ డెంటల్ టూత్ పేస్ట్ వాడేవారు. అవి తగ్గట్లేదు, ఎన్ని వాడినా తగ్గట్లేదు అనేసి అంటుంటే ఈ లోపల పక్క ఆవిడ అది ఆలకించి నా దగ్గర ఒక పేస్ట్ ఉంది అంకుల్, ఇది వాడితే తగ్గిద్ది అలాగని ఇస్తే అది వాడిన తర్వాత ఆయనకి తగ్గినాయండి. తగ్గిన తర్వాత ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అంతా ఎలా వాడితే ఏం బాగుంటుంది అన్నది చెప్పారు. దానివల్ల మేము ఫ్లోర్ క్లీనరు, డిష్ వాష్, అల్ట్రా వాష్ మొత్తం ఇంట్లో కావాల్సినవి అన్నీ వాడుతున్నామండి. అవి వాడుతున్నందువల్ల ఇది 4 నెలలు వాడితే 1 నెల ఫ్రీగా వచ్చే ప్రోడక్ట్ ఇప్పుడు మేము తీసుకుంటున్నాము. అందునిమిత్తం ఇది సంతోషంగా ఉందండి. వెస్టేజ్కి థ్యాంక్స్ అండి. పేరు చంటిబాబు. ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది చాలా అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ అద్దెపుచ్చుకుంటే మేడం గారి లాగా అత్యధికమైన రాబడి కూడా మనం తీసుకోవచ్చు. దీనికి తోడు మనం ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. ఆరోగ్యం ద్వారా వాళ్ళకి బెనిఫిట్ ఇస్తూ దాని ద్వారా మనం కూడా లబ్ధి పొందడానికి మంచి అవకాశం ఇది. దయచేసి మీ అందరూ కూడా ఈ అవకాశం పూర్తిగా తెలుసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు మణి అండి, రాజమండ్రి నుంచి. అయితే హౌస్ వైఫ్ అనేది ఇంట్లోనే ఉంటారు, ఏమి చేయలేరు అనుకుంటారు. కాకపోతే వెస్టేజ్ అనే ఒక ప్లాట్ఫామ్ తీసుకోవడం వల్ల మేము ఖర్చు తగ్గించుకుంటూ ఆదాయాన్ని సంపాదించుకుంటూ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటున్నాము. అది ఎలా అంటే, ఈరోజు మరియమ్మ గారు ఫ్రీగా వెస్టేజ్లో ఐడి వేసుకొని వాళ్ళ ఇంట్లో కావాల్సిన 100 పాయింట్స్ చెప్పును కొనుక్కోవడం వల్ల 4 నెలలు కంటిన్యూగా తీసుకోవడం వల్ల 5వ నెల ఫ్రీ ప్రోడక్ట్ అన్నది తీసుకున్నారు. 12,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వచ్చింది. అంతేకాకుండా ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. పైగా చాలామందికి దీన్ని షేర్ చేయడం వల్ల మంచి ఆదాయాన్ని కూడా తీసుకునే అద్భుతమైన ప్లాట్ఫామ్ వెస్టేజ్. ప్రతి ఒక్కరూ కూడా వెస్టేజ్ కోసం ఆలోచించండి. థ్యాంక్ యూ లీడర్స్, విష్ వెల్. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి ఈరోజు ప్రతి సామాన్యుడికి కూడా ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని అందించే విధానంలో బాగా దూసుకెళ్ళిపోతున్న సిస్టమ్ ఏదైనా ఉంది అని అంటే అది ఓన్లీ వన్ వెస్టేజ్ సిస్టమ్ అండి. మరి వెస్టేజ్ సిస్టంలో ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని పొందుకునే పద్ధతుల ద్వారా ఎన్నో రకాల బెనిఫిట్స్ పొందడం అయితే జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు కస్టమర్గా ఎంటర్ అయిన ప్రతి సామాన్యుడికి కూడా ఒక ఐడి నెంబర్ కేవలం ఫ్రీగా తీసుకోవడం ద్వారా వెస్టీజ్లో నిత్యావసరాలు ప్రొడక్ట్స్, ఇంట్లో రోజువారీ వాడే ప్రొడక్ట్స్ వాడడం ద్వారా అద్భుతమైన బెనిఫిట్స్ తీసుకోవడం జరుగుతుందండి. అందులో భాగంగా మరి ప్రతి నెల ఇంటికి కావాల్సిన సరుకులు ఒక 100 పాయింట్స్ అనేవి కొనడం వల్ల 4 నెలలు కంటిన్యూగా కొనడం వల్ల సిఎన్సి ఆఫర్ అనేది ఒకటి కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానిలో వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజమహేంద్రవరంలో ఎఫ్టీపీసీ లోగో పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్. ఏపీలో వినోద రంగానికి బూస్ట్. డిఎస్సీ అక్రమాలపై లోకేష్ తక్షణం రాజీనామా చేయాలి డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా. సూరవరపు కుటుంబానికి ప్రముఖుల పరామర్శ. చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన నాయకులు. మానవ హక్కుల పరిరక్షణ, మహిళా సమస్యలు పరిష్కారమే ధ్యేయం. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్పర్సన్ వెల్లడి.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.